నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కమలాపురం జిల్లాలో పడకేసిన ప్రజా వైద్యం. మౌలాలి స్వామి జాతరలో ఆకట్టుకున్న శ్రీరామ కోలాట బృందం ప్రదర్శన. ఈరోజు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొని జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలపై ప్రసంగించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. అఖిల్ ర్యాండమ్ కాల్ అభిమాని మైండ్ బ్లోయింగ్ రియాక్షన్తో హీరో షాక్. జాబ్ మేళా బ్రోచర్ను విడుదల చేసిన డాక్టర్ పాసం సునీల్ కుమార్. ప్రజల ప్రాణాలు పోతున్న వైద్యుల పని విధానంలో మార్పు శూన్యం. చర్యలు తీసుకోవాల్సిన ఉన్నత అధికారులు మొక్కుబడి విచారణలకే పరిమితం. కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులపై చర్యలు తీసుకోవాలి. గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందించాల్సిన సామాజిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు విధులకు సక్రమంగా హాజరు కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 27న కమలాపురం పట్టణం సొసైటీ కాలనీకి చెందిన సులోచన అనే మహిళ మృతి చెందడంపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో విచారణ జరిపి వారం గడవక ముందే గురువారం పట్టణంలో యాక్సిడెంట్లో గాయపడి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వ్యక్తికి వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేయడంపై సర్వత్ర నిరసన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపించి సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గురువారం మరో ఘటన చోటు చేసుకుంది. స్థానిక స్కూటర్పై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడటంతో కాలికి తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు అతడిని ఉదయం సుమారు 7:30 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విధుల్లో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఉదయం 10 గంటల వరకు చికిత్స ప్రారంభం కాలేదని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గాయంతో బాధపడుతున్న వ్యక్తికి వెంటనే వైద్యం అందకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఘటన నుంచి అధికారులు వైద్య సిబ్బంది ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, అత్యవసర సమయంలో కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని వారు విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల హాజరు, అత్యవసర వైద్య సేవలపై పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వారు డిమాండ్ చేశారు. సమగ్రమైన విచారణ జరిపి వైద్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లా వ్యాప్తంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు 7 కేంద్రాలు ఉన్నాయి. 7 కేంద్రాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ వైద్యం కోసం ఆరోగ్య కేంద్రాలకు పోతే వైద్యులే అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్లకు 15,000 రూపాయలు జీతం ఇస్తారు. పీజీ చదువుకున్నటువంటి వైద్యులకు 1,10,000 రూపాయలు జీతం ఇస్తారు. అంటే 15,000 నుంచి 1,10,000 జీతభత్యాలు పొందుతున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు, వైద్యులు, సిబ్బంది ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టినటువంటి ఈ ఆరోగ్య కేంద్రాలు నిత్యం సమస్యలకు నిలయంగా మారుతున్నాయి తప్ప నిజంగా పేదలకు వైద్యం అందించేటువంటి కేంద్రాలుగా పనిచేయట్లేదనేటువంటి అభియోగం నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఏదైనా వివాదం తలెత్తినప్పుడు సంబంధిత అధికారులు పోయి ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులు కూడా ఏం చేస్తున్నారు, మొక్కుబడి విచారణ జరిపించి వాళ్ళను సేవ్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు నెలమామూల మత్తులో జోగుతున్నారు తప్ప ఎక్కడే కానీ సమస్యలను రెక్టిఫై చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ అవినీతి అక్రమాలకు అడ్డాలుగా మారిపోతున్నాయి తప్ప ఎక్కడ కూడా నిజంగా పేదలకు వైద్యం అందించేటువంటి స్థాయిలో ఇవాళ పనిచేయట్లే. ఏదైనా ఒక వివాదం తలెత్తినప్పుడు సంబంధిత అధికారులతో కాకుండా ఈ అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ పైన
లోకల్గా ఉన్నటువంటి ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఈ స్థాయిలో ఉన్నతాధికారులు పోయి విచారణ జరిపిస్తే ఏదో అంతో ఎంతో కొంచెం న్యాయం జరుగుతుంది. కానీ వైద్యారోగ్య శాఖ అంటేనే అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిపోయిన నేపథ్యంలో ఈ విధమైనటువంటి మొక్కుబడి విచారణలతో వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణం కమలాపురంలో జరుగుతున్నటువంటి ఈ నిర్లక్ష్యము, ఈ అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా వెలికి తీసి ప్రక్షాళన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా దొన్నిపాడు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన మౌలాలి స్వామి జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీరామ కోలాటం టీం తమ అద్భుత కళా ప్రదర్శనతో భక్తులను, గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. కోలాటం గురువు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన శిష్య బృందం సాంప్రదాయ కోలాటాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల నుంచి ఘనమైన ప్రశంసలు అందుకుంది. సాంప్రదాయ సంగీతం, లయబద్ధమైన అడుగులు, కళాకారుల సమన్వయం జాతర వేడుకలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మహోత్సవంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు మౌలాలి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తమ మొక్కులు తీర్చుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తి, సాంప్రదాయం, జానపద కళల సమ్మేళనంగా జరిగిన ఈ జాతర గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పి అందరి ప్రశంసలను అందుకుంది. दोनों शिक्षा वाले మా గ్రామం ముత్తలూరు గ్రామం, పుత్తూరు మండలం, ఆళ్లగడ్డ తాలూకా, నంద్యాల జిల్లా. నా పేరు నర్సిరెడ్డి. మేము పోయిందిన్న కొత్తపల్లి గ్రామానికి వచ్చాము. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా, దొన్నిపాడు మండలం, కొత్తపల్లి గ్రామం. నా దత్తగిరి సాంబట సీతయ్య పాట. తప్పటలు ఎక్కడ, తప్పటల్లో ఎక్కడ ఈరోజు స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని పలు కీలక ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని పలు కీలక ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ జమ్మలమడుగు ప్రాంతంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, సాగునీటి ఇబ్బందులను ప్రస్తావిస్తూ రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని రహదారుల మరమ్మతులు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా, వైద్య రంగాల్లో మెరుగైన సేవలు
అందించేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని సభ దృష్టికి తెచ్చారు. జమ్మలమడుగు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. SJEL company, solar limited. This I think still not it is not as far as I remember నేను చెక్ చేస్తాను బట్ the alienation as of now not completed. అది లీజ్ ప్రపోజల్ Only they are taking only private land. పెద్దకోడియం is a second phase. రెండు ఫేసెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కి. ఒకటి ఫేజ్ కి కంప్లీషన్ అయిపోయింది, అక్కడే ది ఇనాగ్రేషన్ జరిగింది, ఐడియా ఉంది. సెకండ్ ఫేజ్ కి ఇప్పుడు as of now alienation జరిగింది. ఒకటి లోకేష్ గారు ఇనాగ్రేట్ చేసింది కొండాపురం. అది సెపరేట్ ఉంది. సేమ్ కంపెనీ తెలుసు, పెద్దమూడెం మండలం. అంటే ఎంత ఘోరంగా అంటే ఎంత దౌర్జన్యంగా పోలీసు సహకారంతో, అది కూడా పోలీసులు అడ్డుపెట్టి ప్రైవేట్ పట్టాల్లో దౌర్జన్యంగా వేసేసారు. అది చెక్ చేయాలి. అది దీనికి లీజ్ ప్రపోజల్ అయిపోయిందా లేదా? లీజ్ లేదు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. లీజ్ రిజెక్షన్ ఒకటి ఇది దీనికి ప్రాసెస్ ఉంది. మనము ఫస్ట్ ఫిజిబిలిటీ రిపోర్ట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ పొజిషన్ ఇస్తాము. ప్రొసీజర్ ప్రకారం డీటెయిల్ సర్వే అయిపోయిన తర్వాత రిపోర్ట్ CCLA సబ్మిట్ చేస్తాము. తర్వాత APLA మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో CCLA అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ డిస్కషన్ అవుతుంది. దాని ప్రకారం మనము లీజ్ ప్రపోజల్ ఫైనల్ చేస్తాము. ఆ ప్రొసీజర్ ఆ పెద్దమూడెంలో యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ యాజ్ ఆఫ్ నౌ నాట్ కంప్లీటెడ్. అది బట్ ఐ విల్ చెక్. లేదంటే ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది, ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇల్లేంటంటే ఆల్రెడీ ఆ భూమి ల్యాండ్ తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు, కానీ వాళ్ళు లీజ్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది టోటల్ గా పర్చేజ్ చేస్తున్నారు ల్యాండ్స్. లీజ్ ఆల్టర్నేటివ్ ఫర్ పర్చేజ్. That is a possibility. Okay. పర్చేజ్ కి Government land is under the lease and పట్టా land is under the purchase. పట్టా ల్యాండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా వాళ్ళు లీజ్ సేల్ చేసేదానికి రెడీగా ఉన్నారు. అది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ 4 acres ఉంది, మేము ఇవ్వమంటున్నారు అని బలవంతంగా వేసేసారు. అటు సేల్ లేదు, లీజ్ లేదు, దౌర్జన్యంగా వేసేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ అనగానే మన డిపార్ట్మెంట్లో పై నుంచి గవర్నమెంట్ లెవెల్లో ఇండస్ట్రీ అనగానే మొత్తం పోలీస్ కానీ రెవెన్యూ కానీ ఫుల్ సపోర్ట్ ఉంటారు. కంప్లీట్గా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప రైతులను పట్టించుకోవడం లేదు. రైతులకు ఇబ్బంది చేస్తున్నా, దౌర్జన్యం చేసినా వాళ్ళ కేసులు ఇచ్చి రైతుల మీద ఎంత గౌరవం అంటే రైతుల మీద కేసు పెట్టారు. మీకు కూడా మళ్ళీ పంపిస్తాను. కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మోస్ట్ కేసెస్ లో వీఆర్ హోల్డింగ్ పబ్లిక్ మీటింగ్స్. ఇప్పుడు అది ఒక 2 చోట్ల మనము ఆడియో జమల్ కింద ఆల్రెడీ ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసాము. పబ్లిక్ తో మీటింగ్ జరిగింది. వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ చేసాము, డిసిషన్ తీసుకుంటాము. అక్కడే ఇష్యూ ఉంది. ఐ విల్ కన్ఫర్మ్, ఐ విల్ చెక్. యాక్చువల్గా అయితే పబ్లిక్ లీజ్ ఎందుకు ఇస్తున్నారు, దాంట్లో గైడ్ లైన్స్ ఏమున్నాయి, రూల్స్ ఏమున్నాయి, ఏం తెలియదు. పూర్ పీపుల్ అంతా అమాయకులు. అదొక్కసారి అది చాలా కంప్లైంట్ ఉన్నాయి మేడం దాని మీద. ఇన్సూరెన్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ చేయరు కానీ సెంట్రల్ది కానీ కొంత పేరెంట్ సెంట్రల్ కూడా ఉందంటున్నారు కదా. మేజర్గా మన స్టేట్ గవర్నమెంట్ది కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. చాలా మెసేజ్లు కూడా వచ్చి అమౌంట్ పడుతుందని చెప్పి దాని గురించి మీరు అన్నట్టు గౌరవ సభ్యులు వరదరాజు రెడ్డి గారు అన్నట్టు రైతుల ఇష్యూలో ఫాలోఅప్ తక్కువ. ఇండస్ట్రీ కానీ ఇంకొకటి అయితే దాన్ని అందరూ వెనకబడి చేస్తున్నాం. నేను 2-3 ఇష్యూ చెప్తున్నా. సేల్ కంపెనీ ఉంది, దౌర్జన్యంగా రైతులతో పోలీసులు పెట్టుకుని రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళ భూముల్లో వేస్తుంటే కూడా ఒక్క చర్య తీసుకోవడం ద్వారా నేను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో రిఫైండ్ చేశారు. ఆ ఇండస్ట్రీ వాళ్ళు తోడై పోలీసులు తోడై రైతుల మీద కేసు పెడతారు. అంటే మీరు దయచేసి రైతులను కొద్దిగా సపోర్ట్ చేసి ఎక్కడైనా రైతులు ఇష్యూ వచ్చిందంటే కొద్దిగా సీరియస్గా తీసుకొని దాన్ని సాల్వ్ చేయండి. ఇన్సూరెన్స్ కూడా ఒకటి ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్లో మళ్ళీ ఫాలోఅప్ రాకపోతే రాదు. అమౌంట్ రిలీజ్ అయ్యేటట్టు మళ్ళీ మీరు రిమైండరా ఎట్లా చేస్తారో ఫాలోఅప్ చేస్తారు. టోటల్గా 100 కోట్ల దాకా ఉంటుంది 2-3 విడతలుగా. మీ నోటీస్కి ఇప్పుడే వచ్చింది. ఈ ఇష్యూ పెండింగ్ అటువంటి 5-6 months అయింది. నేను చెప్పాను వాళ్ళకి, నాకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎంక్వైరీస్ నాకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎవరికో సబ్ కాంట్రాక్ట్ ఏదో ఇస్తున్నాడు అన్ని కొట్టి పారేస్తున్నాడు తప్ప
ముందు డ్రింకింగ్ వాటర్ ఆ ఊరికి ఏమన్నా సిస్టమ్ సిస్టమ్ ఫాలో కావట్లేదు. మొత్తం పైప్ లైన్ పడైతే 3 రోజులు 4 రోజులు ఊళ్ళో నీళ్లు లేకుండా కూడా ఇబ్బంది పడతాం. రోజుల్లో నీళ్ళు పర్మిషన్ ఈ ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ లేకుండా దాన్ని అది పెట్టిన లేదు. అంటే మనోళ్ళే వాళ్ళు గురుకులం అంబేద్కర్ గురుకులం వాళ్ళు వర్క్ ఆపేశారు. వాళ్ళు వర్క్ ఆపేస్తే 500 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారు. 6 months అయింది శాలరీ. అంబేద్కర్ గురుకుల పాఠశాల గుండ్లగుంట పెద్దమడి అన్నమాట. వాళ్ళ శాలరీ కూడా చాలా తక్కువ వేస్తున్నారు. ఒక్కసారి మీరు రివ్యూ చేసి మేడం ఒక్కసారి అతను వాళ్ళకి ఎంత వాళ్ళ పేమెంట్ వాళ్ళకి 8,000 కట్ చేస్తున్నారు మ్యాక్సిమం. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని అంజలి నగర్లో రైల్వే ఉద్యోగి ఉమాదేవి నివాసంలో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బీరువాలో భద్రపరిచిన సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు, 20,000 రూపాయల నగదు, 50 తులాల వెండి వస్తువులు అపహరించారు. చోరీ అనంతరం ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ సామాగ్రి, ఫర్నిచర్కు నిప్పంటించి పరారైనట్లు సమాచారం. దీంతో ఇంట్లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితురాలు ఉమాదేవి మాట్లాడుతూ తన కుమార్తె వివాహం కోసం పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న గుంతకల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించి చోరీతో పాటు అగ్ని ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లో వచ్చి ఉన్న ఎప్పుడైనా నిలబడుతుంది చెప్పలేము సార్. పిఓపీనే కదా సార్, పిఓపీ పోయినాను. నాకు రాత్రి మళ్ళీ 5 o'clock ఇంటి పక్కన వాళ్ళందరూ చూసి మీ ఇంట్లో ఇంకేమో పొగలు వస్తున్నాయమ్మా అంటే అవును అనేసి అక్క ఫోన్ చేసింది పక్కింటి అక్క. అంతలోకి వచ్చేటప్పుడు తలుపులన్నీ తెరిచి ఉన్నాయి, లోపల నుంచి అగ్గి వస్తుంది, బీరువాలన్నీ తెరిచి ఉన్నాయి, అన్నీ ఓపెనే ఉన్నాయి. గోల్డ్ లేదు, వెండి లేదు, బట్టలన్నీ కాలిపోయినాయి. మొత్తము ఒక్క యూనిఫామ్, నా ఒంటి మీద యూనిఫామ్ తప్ప ఏం ఒక్కటి పెట్టలేదు. ఇంట్లోని వాళ్ళన్నీ ఫ్రిడ్జ్ కాల్ చేసినారు, టీవీ కాల్ చేసినారు, బెడ్రూమ్లో ఒక టీవీ, హాల్లో ఒక టీవీ, అవన్నీ సామాన్లన్నీ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నా. నేను నెల కట్టుకుంటున్నా. నేను అవి ఇన్స్టాల్మెంట్లు గోల్డ్ 20 నుంచి 30 తులాల వరకు పిల్లలకు పెళ్ళి వస్తుందనేసి అప్పుడప్పుడు జమ చేసి డబ్బులు గోల్డ్ జమ చేసి పెట్టుకున్నా. నేను పట్టీలు, కాళ్ళ పట్టీలు 50 తులాల వరకు 5-6 జతలు ఉన్నాయి. అవి కూడా కాళ్ళ పట్టీలు, వెండి దీపాలు ఉన్నాయి. ఇంకా పిల్లలు పెళ్ళిడికి వస్తాయి అవసరం అనేసి అన్ని కొంచెం గోల్డ్ జమ చేసి నేను కడుపుకు తిననండి. గోల్డ్ తీసి పెట్టినాను పిల్లలకంతా. మీ పేరు ఉమాది. అఖిల్ ర్యాండమ్ కాల్, అభిమాని మైండ్ బ్లోయింగ్ రియాక్షన్తో హీరో షాక్. అక్కినేని యంగ్ హీరో అక్కినేనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఖిల్ ఒక అభిమానికి చేసిన ర్యాండమ్ ఫోన్ కాల్, దానికి ఆ కాలర్ ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. అఖిల్ అక్కినేని నేను నాగార్జున మాట్లాడుతున్నాను. మీరెవరు? కాదు సార్, నేను నిజంగా అఖిల్నే సార్. తెలుసునా అన్న, నాగటేటని ఇలా ఉన్నాడు చెప్పు. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు సార్?
అసలు మీరు ఎవరు నాకు కాల్ చేశారు? సార్ నేను ప్రామిస్ సార్, నేను అఖిలేని సార్. నాకు తెలుసు బరబదు వాయిస్ లేదు, గుర్తుపట్టలేదు, అది గుర్తుంటారా అఖిల్? కాదు బాబు, సరే ఓ పని చేయండి సార్, మీరు మీ లొకేషన్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు నమ్మట్లేదు నన్ను. నా లొకేషన్ మీకు అసలు మీకు ఎవరు కావాలా, ఏం కావాలా, నాకు ఎందుకు ఫోన్? నాకు మీరే కావాలి సార్, అందుకే ఫోన్ చేశారు. నేనా? ఏం పని చెప్పండి. నాకు తెలియదు ఇప్పుడు. ఏయ్ బాబు, హలో బాబు, నేను నా పేరు గెటప్ శ్రీను అన్న. నేను సుధీర్. ఏంట్రా స్కిట్లు ఈ మధ్య స్కిట్లకు రావట్లేదు ఏంట్రా సుధీర్? తమ్ముడు నేను నిజంగానే గెటప్ శ్రీను మాట్లాడుతున్నా. నా పక్కన అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా ఉంది కదా, జూలై 10th ఒక ర్యాండమ్ కాల్ చేద్దామని చెప్పి సరదాగా చేశా. అఖిల్ గారు నాకు ఫోన్ చేశారు. అవును, ఇది నేను నమ్మాలా? అన్న మీకు కొంచెమన్నా దిమాగ్ ఉన్నదన్నా, అంత పెద్ద హీరో నాకెందుకు ఫోన్ చేస్తారన్నా? ఆయన ఒక నిమిషం, నా నంబర్ అఖిల్ అన్న దగ్గర ఎందుకుంటా చెప్పు. జాబ్ మేళా బ్రౌచర్ను విడుదల చేసిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 21/7/2026 డిఆర్డబ్ల్యూ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. దాదాపుగా 15 కంపెనీలు 1305 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువత జాబ్ మేళా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఎంపికైన నిరుద్యోగ యువతకు 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు జీతం అందిస్తారని తెలిపారు. కావున నిరుద్యోగ యువత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మొత్తం ముఖ్యంగా జీతం 10,000 నుంచి 25,000 వరకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే అర్హత వచ్చి 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు బీటెక్ పీజీ చదివినటువంటి నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్వ్యూలకు అటెండ్ కమ్మని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నో ఉద్యోగాలు కూడా గూగుల్లో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఫ్లిప్సిట్లో కానివ్వండి, అలాగే రేపు ఈ ఫర్నిచర్ పార్క్లో కానివ్వండి, అలాగే ఎక్కడ ఉంటుందో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా గూడూరులో అడిగాం. అది కూడా త్వరలో ఏర్పాటు చేసే కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈ జాబ్ మేళాని జయప్రదం చేయమని చెప్పి కూడా మనందరినీ కోరుతున్నాం. 21/7/26వ తేదీ మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో జాబ్ మేళాని వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. కమలాపురం జిల్లాలో పడకేసిన ప్రజా వైద్యం. మౌలాలి స్వామి జాతరలో ఆకట్టుకున్న శ్రీరామ కోలాట బృందం ప్రదర్శన. ఈరోజు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొని జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలపై ప్రసంగించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. అఖిల్ ర్యాండమ్ కాల్ అభిమాని మైండ్ బ్లోయింగ్ రియాక్షన్తో హీరో షాక్. జాబ్ మేళా బ్రోచర్ను విడుదల చేసిన డాక్టర్ పాసం సునీల్ కుమార్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.